విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు జోరుగా హుషారుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన లభిస్తోంది. పాలనలో అనుభవజ్ఞుడైన చంద్రబాబును మళ్లీ సీఎం చేయడానికి ప్రజలు తహతహలాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు జగన్మోహన్ రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు విమర్శించారు. జగన్ కు బుద్ధి చెప్పడానికి మే 13 కోసం జనం ఎదురుచూస్తున్నారని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ఈరోజు 43వ వార్డులో మా ప్రచార కార్యక్రమం సాగిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నేను ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాము. కాబట్టి 3 పార్టీల నుంచి కూడా వారి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చి నాకు అత్యంత అద్భుతమైన సపోర్ట్ ఇస్తున్నారు. అట్లాగే ప్రజల దగ్గర నుంచి కూడా మంచి విశేష స్పందన ఉంది. ఎందుకంటే 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థి మలానా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ప్రజల్లో ఎంతో ఆకాంక్ష ఉంది. 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా, మే 13 అని చెప్పి చూస్తున్నారు ప్రజలు. తప్పనిసరిగా ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి కనీసం 50,000 నుంచి 60,000 ఓట్ల మెజారిటీ తోటి నన్ను గెలిపించడానికి ఇక్కడ ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. అట్లాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ప్రజలకి చాలా అన్యాయం చేశారు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను 2024లో మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి మరి ఇవాళ ఏ ముఖంతో వచ్చి ప్రజల్ని ఓట్లు అడిగే పరిస్థితి ఉందా అని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీని అడుగుతున్నాం. మేము 99% మేము చెప్పిన ఇవన్నీ కూడా చేసేసామని చెప్తున్నారు. ఇదంతా పచ్చి అబద్ధము, అసత్యం. ఆయన మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ప్రజలకి తెలుసు.